మారుతి తీసింది రాజాసాబ్ గారు 90mm రాడ్ సాబ్. రాధా 550 స్టీల్ టీఎంటీ. ది రాజాసాబ్ మూవీ రివ్యూ. ఇక ప్లాట్ ఏంటంటే 60 ఏళ్ల క్రితం తప్పిపోయిన వాళ్ళ తాతయ్యని తొక్కుంటూ హీరో వెళ్తాడు. వెళ్ళిన హీరోకి వాళ్ళ తాత గురించి ఏం నిజాలు తెలిసినాయి, ఆ తర్వాత ఏం జరిగింది, ఇది వీరు సినిమాలో చూస్తారు. సినిమాకి మెయిన్ పిల్లర్ ప్రభాస్. అసలు ప్రభాస్ లో ఇలాంటి యాంగిల్ చూసి ఎన్నాళ్ళైందో ఏమో, ఎవ్రీ ఫ్రేమ్ లో ఇర్రాగా తీసేశాడు. సినిమాలో ప్రభాస్ కామెడీ అనేది చాలా వరకు వర్క్ అయింది. ఫస్ట్ సీనే మనలో ఇంటెన్స్ బిల్డ్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ లో 30 minutes గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. చాలా డేస్ తర్వాత ప్రభాస్ లోని కామెడీ యాంగిల్ చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు. యాక్టింగ్ కూడా కొన్ని సీన్స్ లో తోపు అనిపించింది. మూవీ కాన్సెప్ట్ కూడా మైండ్ బ్లోయింగ్. అసలు దయ్యం అంటారు, ట్రాన్స్ అంటారు, హిప్నాటిజం అంటారు, క్షుద్రభుజాలు అంటారు. అసలు నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తీసుకోరు. అనుకున్నట్టు టెడ్డీ బీజిఎం ఇర్రగొట్టేశాడు. ప్రీ క్లైమాక్స్ ఒక 20 minutes ఎపిసోడ్ ఉంది, మనకు మెంటల్ వచ్చేస్తుంది. సీజీఐ కూడా కొన్ని చోట్ల బాగుంది. హీరో అండ్ వాళ్ళ నానమ్మ మధ్యలో వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ వర్క్ అయినాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అంతా గొప్పగా లేకున్నా బాగున్నాయి. కొంచెం కాన్సెప్ట్ యూనిక్ గా తీసుకోరు, అది బాగుంది. కథ ఓకే ఉన్నా కూడా కథనంలో లోపాలు ఎన్నో ఉన్నాయి. ఈ సినిమాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాన్సెప్ట్ మొత్తం పక్కకు నెట్టేసి కమర్షియల్ యాంగిల్ లో తీసిర్రు. కథలోకి వెళ్లే ముందు సాంగ్స్, ఫైట్, రొమాంటిక్ సీన్స్ అన్ని పెట్టిర్రు ఓకే, కానీ కథలోకి వెళ్ళినాక కథను ఎక్స్ప్లోర్ చేయకుండా మళ్ళీ అదే రొమాంటిక్ రోత తీసుకొచ్చి రుద్దుతా అంటే ఎవడు చూస్తాడు చెప్పు. సెకండ్ హాఫ్ మొత్తం ఎక్కడికెక్కడికో పోతా ఉంటది, మనకి ఏం అర్థం కాదు. అలా అర్థమయ్యే లోపే క్లైమాక్స్ వచ్చేస్తుంది. ఈ సినిమాకి 3 హీరోయిన్లు అవసరం లేదు. ఈ సినిమాలో ఫైట్స్ కూడా అవసరం లేదు. ఇక కమర్షియల్ యాంగిల్ అయితే అస్సలు అవసరం లేదు. ఏదో ప్రభాస్ లోని వింటేజ్ యాంగిల్ చూపించడానికి అవన్నీ పెట్టి ఇరికిచ్చిరు కానీ కథను మొత్తం సైడ్ చేసేసారు. పెద్ద హీరోతో సినిమా అనగానే ప్రతి డైరెక్టర్ వాళ్ళ స్టార్డమ్, వాళ్ళ కమర్షియల్, వాళ్ళ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయకుండా వాళ్ళు రాసుకున్న కథను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీస్తే ఇండస్ట్రీ బాగుపడుద్దని నా ఒపీనియన్. అంతే. మొత్తం మీద రాజాసాబ్ కష్టమే. ఇది పోయినట్టే.